శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అంబాత్రయ క్షేత్రానికి వచ్చిన భక్తులకందరికీ శుభాశీస్సులు. భవిష్యత్తులో శ్రీపీఠానికి రాబోతున్నటువంటి అదృష్టవంతులకు కూడా శుభాశీస్సులు. అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను మా యొక్క మంగళాశాసనాలను అందజేస్తూ దేవీ నవరాత్రోత్సవాల గురించి ఇంతకుముందే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక పెద్దాయన ఫోన్ చేశారు, గురుదేవ హారతుల గురించి చెప్పారు, ఆ 108 రకాల హారతులు ఏంటి, వాటి పేర్లు ఏమైనా చెప్తారా, వాటి విశేషతలు ఏమైనా చెప్తారా, ప్రత్యేకతలు ఏమైనా చెప్తారని అడిగారు. వాళ్ళు శ్రీకాకుళం నుంచి అనుకుంటాను, బ్రాహ్మణులు, వాళ్ళు ఆచార్యులు, ఒక దేవాలయంలో పూజారులు. వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు అడిగారనేది కాకుండా ప్రపంచానికి ఉండేటటువంటి సందేహం కూడా అది. చాలామంది అడుగుతున్నారు కూడా. అందరి యొక్క సందేహాన్ని నివృత్తి చేయుటకై ఈ చిరు సందేశం. 108 రకాల హారతులను ఇవ్వడంలో మా యొక్క అనుష్ఠాన బలానికి జగదంబ మాకు ఇచ్చినటువంటి దర్శనం, మా దర్శనంలో వచ్చినటువంటి ఆ దృశ్యాన్ని ఆచరణలో పెట్టడమే ఇందుకు ఉండేటటువంటి కార్యాచరణము. ఒక్కొక్క హారతి ఒక్కొక్క ధర్మానికి, మానవ జీవితంలో ఉండేటటువంటి ఒక వికాసానికి ప్రతీక. అది భగవత్ తత్వమైనటువంటి సంబంధితమై కూడా ఉంటుంది. అందుచేత మనుష్య జన్మకు సంబంధించినటువంటి ఉపయోగాలు, లాభాలు, అభివృద్ధికరమైనటువంటి ఆచరణ యోగ్యమైన స్థితులు కూడా ఉన్నాయి. ఆ హారతులు ఏంటేంటి అనేది ఇప్పుడు చెప్తాను. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో అమ్మవార్లకు ఇచ్చేటటువంటి 108 రకాల హారతులు. మొదటిది 1వ హారతి అమృత హారతి. అమృత హారతి అంటే భగవంతుని యొక్క చైతన్యాన్ని అమృతతుల్యంగా జీవుడు స్వీకరించేటటువంటి కోణం అది. అంటే భావరూపేణ అమ్మవారికి అమృత హారతిని తిప్పుతూ ఉంటే ఆ హారతిని చూసిన ప్రతి ఒక్కరికి మృతం అంటే నశించిపోయేది, గతించిపోయేది, కాలం నుంచి చెల్లిపోయేది, కాలం నుంచి వేరుపడేదాన్ని మృతం అంటారు. అలా శాశ్వతంగా ధనం మృతం అవ్వచ్చు, మృతం అవ్వచ్చు, సంతానం మృతం అవ్వచ్చు, సంపత్తి మృతం అవ్వచ్చు, ఎన్నో మృతములు ఉన్నాయి. అంటే గతించిపోయేటటువంటి స్థితులను మృతం అనొచ్చు, తిరిగి రాని స్థితిని మృతం అనొచ్చు. అమృతం అంటే ఎలకాలం ఉండునది, సూర్య చంద్రాదిల యొక్క గతులు ఉన్నంత వరకు ఉండేదాన్ని అమృతం అంటారు. అమ్మవారికి ఆ హారతిని ఇస్తున్నామంటే, అమ్మా ఆ ముగ్గురమ్మలకు ఆ హారతులు ఇస్తున్నామంటే, అమ్మా నీకు ఈ అమృత హారతిని ఇస్తున్నానంటే ఈ హారతిని చూసిన ప్రతి ఒక్కరికి ఆ సిద్ధి కలుగుగాక. ఈ హారతి నీకు ఇస్తున్నాము, ఇచ్చిన నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సిద్ధి కలుగుగాక అని దాని యొక్క భావన. మనం భగవంతునికి ఏదన్నా ఒకటి సమర్పిస్తున్నామంటే ఆ సమర్పించేటటువంటి ద్రవ్యం యొక్క గుణధర్మాన్ని బట్టి మనకు ప్రత్యుత్తరమైనటువంటి సమాధానాలు వస్తూ ఉంటాయి. ఆవు పాలు స్వచ్ఛతకు ప్రతిరూపం. ఆవు పాలను కూడా ప్రత్యేక అమృత సమానంగా పోలుస్తారు. ఆవు పాలతో భగవంతునికి అభిషేకం చేస్తున్నామంటే ఆ నిర్మలత్వం మనకు ప్రవేశించుటకు ప్రతీక. అందుకు పావనమైనటువంటి శరీర ధర్మం మనకు సిద్ధించుగా కానీ ఆవు పాలతో అభిషేకం చేస్తారు. అదేవిధంగా ఈ అమృతహారతి కూడా వెండి పాత్రలో ఆవు పాలు సమపాలల్లో, కొబ్బరి నీళ్లు, తేనె, ఈ మూడింటిని సమపాలలో కలిపి అందులో ఒక ముత్యం వేసి దాని మీద దీపపు ప్రమిద పెట్టి అమ్మవారికి తిప్పుతారు. దీన్ని అమృతహారతి అంటారు. ఈ మెటీరియల్స్ కాంబినేషన్ కూడా అలాగే ఉంది చూడండి. ఇది చాలా డెప్త్గా ఆలోచించి పెట్టినటువంటి ధర్మసూత్రం. రెండవది సర్వమంగళ హారతి. ఒక కప్పులో పసుపు నీళ్లు పోసి దాని మీద నెయ్యివత్తిని పువ్వొత్తిగా వేసి అమ్మవారికి హారతి ఇవ్వడం. ఇది సర్వమంగళ హారతి, రెండవ హారతి. దీనివల్ల మనుష్య జీవితంలో అన్నీయూ మంగళప్రదమై శుభప్రదమై కొనసాగడానికి ఇది ఒక సూచన. మూడవది వశీకరణ హారతి. ఒక కప్పులో కుంకుమ నీళ్లు పోసి దాని మీద పువ్వొత్తి వేసి దీపం వెలిగించి హారతి ఇవ్వడం. వశీకరణ హారతి అంటే సమస్త అందరూ కూడా ఆ జీవుడికి వశీభూతమై ఉండుట, ఈయన సర్వులకు వశీభూతుడై ఉండుట. ఈ జనము ఈ జీవుడు ఇద్దరు కూడా భగవతికి వశీభూతమై ఉండుట, భగవతి వీళ్లకు వశీభూతురాలై ఉండుట.
ఇక్కడ దైవం, ఇక్కడ చూసేటటువంటి సాధకుడు, ఆయనతో కలిసి ఉండేటటువంటి సమాజం. ఈ 3 అనగా దైవం, సాధకుడు, సమాజం. ఈ ముగ్గురును కూడా పాంచభౌతికమైనటువంటి ప్రకృతికి వశీభూతులై ఉండడానికి ఇదొక వశీకరణ హారతి. చాలా దివ్యమైనటువంటి అర్థం ఉన్నది ఇందులో. 4వది జయహారతి. ఒక కప్పులో గంధం నీళ్లు పోసి దాని మీద పువ్వొత్తి వేసి దీపం వెలిగించి హారతి ఇవ్వడం. ఇది జయహారతి అంటే అమ్మవారిని దర్శించుకునేటటువంటి సాధకుడు ఆ రోజు అమ్మకు ఆరతులు ఇచ్చేటటువంటి ఆ సందర్భంలో అక్కడుండి అమ్మవారిని చూసేటటువంటి భక్తుడు ఎవరైనాను కూడా ఈ జయహారతినిచ్చేటప్పుడు ఆయన జీవితంలో అన్నియూ జయములుగానే చూస్తాడు. ప్రతి సూర్యోదయం ఒక జయసూచకమై ఉదయిస్తుందని దీని యొక్క ప్రతీక. ఆ జగన్మాత కూడా సర్వదా శతదా సహస్రదా అనంతదా జయం కలుగుగాక. అక్కడ మూలాధిష్టాన దేవత అయిన అమ్మకు జయం, చూసే భక్తుడికి జయం, ఇచ్చేటటువంటి భక్తుడికి జయం, అందరికీ జయం కలగాలని దీని యొక్క ప్రతీక. ప్రతిదీ కూడా సింబాలిక్ ఆఫ్ మూమెంట్తోనే జరుగుతూ ఉంటుంది. 4వది జయహారతి. 5వది శాంతికర హారతి. ఒక కప్పులో విభూతి నీళ్లు పోసి దాని మీద పువ్వొత్తి వేసి దీపం వెలిగించి ఇవ్వడం. ఇది సమస్త శాంతులకు ప్రతీక. 6వది రాజయోగ హారతి. ఒక కప్పులో కస్తూరు నీళ్లు పోసి దాని మీద పువ్వొత్తేసి నెయ్యితో వేసి దీపం వెలిగించి తిప్పడం. ఇది అఖండ రాజయోగ ఫలప్రాప్తికై ప్రసాదింపబడినది. ఇది కేవలం సంసారికులకు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. సన్యాసులకు ఈ హారతితో సంబంధం లేదు. బ్యాచిలర్స్ కూడా వర్తిస్తుంది. ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆ రిజల్ట్ వీళ్ళకి యాడ్ అవుతుంది. ఇప్పుడు బ్యాచిలర్, ఫ్యూచర్లో కూడా పెళ్లి చేసుకున్నట్టే వాళ్ళకి ఈ యొక్క శక్తి తరంగం రాదు. ఇది రాజయోగ హారతి 6వది. 7వది శత్రుస్తంభన హారతి. ఒక కప్పులో గోరోజనం నీళ్లు పోసి దాని మీద పువ్వొత్తి నెయ్యితో వేసిన పువ్వొత్తి వేసి హారతి ఇవ్వడం. ఇది శత్రుస్తంభన హారతి. అంటే అర్థం ఏంటి? ప్రతి శరీరానికి శత్రువులు ఉంటారు. స్వాతంత్రమైన శత్రువు, అది పుట్టుకతో వచ్చే శత్రువు. పుట్టిన పిల్లలకి ఏం శత్రువులు ఉంటారు? ఉండరు. తల్లి గర్భమున అంకురం ఉండేటప్పటి నుంచి వచ్చే శత్రువు మరణించే వరకు శత్రువు ఉంటారు. 6 మంది శత్రువులు. వాళ్ళే హరిషడ్వర్గములు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ శత్రుస్తంభన హారతి దేనికి ప్రతీక అంటే జగదంబకు ఆ గోరోజన నీళ్లతో వేసినటువంటి హారతి తిప్పుతూ ఉంటే జీవుడిలో ఉండేటటువంటి ఈ 6 శత్రువులను ఫస్ట్ స్తంభింపజేయని ప్రతీక. తర్వాత వ్యవహారంగా సమాజంలో ఉండే శత్రువులు కూడా స్తంభింపబడతారు. ఇది దానికి ప్రతీకగా శత్రుస్తంభన హారతి. 8వది సుఖ సౌఖ్య హారతి. ఒక కప్పులో కుంకుమ పువ్వు నీళ్లు పోసి దాని మీద పువ్వొత్తి వేసి వెలిగించివ్వడం. ఇది కూడా సంసారికులకు, సన్యాసులకు ఇద్దరికి వర్తించేటటువంటి హారతి. సుఖ సౌఖ్యములతో కూడుకుండేటటువంటి జీవన విధానం, జీవించేటటువంటి ప్రయాణం దానికి ప్రతీక. 9వది సర్వసమృద్ధి హారతి. ఒక కప్పులో పచ్చకర్పూరం నీళ్లు పోసి ఆ నీళ్ళ మీద పువ్వొత్తేసి నెయ్యితో వేసి వెలిగించి ఇవ్వడం. ఇది సర్వసమృద్ధికరమైనటువంటి హారతి. ఇది సంసారికులకు సంసార ధర్మానికి సంబంధించిన సమృద్ధి చేకూరుట, సన్యాసులకు యోగం పరంగా సమృద్ధి చేకూరుట. ఇది రెండిటికి ప్రతీక. 10వది సర్వవ్యాపక హారతి. ఒక కప్పులో అత్తారు నీళ్లు పోసి దాని మీద వత్తేసి వెలిగించి ఇవ్వడం. సర్వవ్యాపకం అంటే సాధన చేసేటటువంటి సాధకుడి యొక్క సాధన మహత్యం అనంత పరిమళాలతో వ్యాప్తి చెందడం. సంసారికుడు సంసారం చేస్తున్నాడంటే ఆయనకు ధన కనక వస్తు వాహనాదుల చేత ఆయన కీర్తి వ్యాపకం చెందడం. ఎవరికి ఏ ధర్మంలో ఆ ధర్మంతో సిద్ధిస్తున్నది. 11వది సర్వవ్యాధి నివారణ హారతి. ఒక కప్పులో పసుపు పొడి వేసి దాని మీద 5 కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వడం. సకల జనులకు ఉండేటటువంటి ఆంతరంగికమైన రోగాలు బహిష్కృతమైన రోగం. ఆంతరంగిక రోగం అంటే ఇన్నర్ డిసీజెస్. బహిష్కృతమైన రోగాలంటే చర్మ వ్యాధులు, కనిపించే పుండ్లు, పుష్కి, అవి దెబ్బలు, నొప్పులు లాంటివి. వీటితో పాటు ఇంకొక సామాజికమైనటువంటి రోగం ఉంటుంది. కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకాలు. వీటిని కూడా రోగాలతో పోల్చారు శాస్త్రంలో. ఈ రోగాలు కూడా పోతాయి. ఇది సర్వవ్యాధి నివారణ హారతి. 12వది జనాకర్షణ హారతి. ఒక కప్పులో కుంకుమ పొడి పోసి దాని మీద 5 కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వడం. ఇది జనాకర్షణ హారతి. ఇది వ్యాపార సమృద్ధితో ఉండే వాళ్ళకు బాగా పనిచేస్తుంది. ఏదైనా జాబ్ పర్పస్లో ఉండే వాళ్ళకు బాగా పనిచేస్తుంది. ఇంకోటి సాధన స్థితిలో ఉండే వాళ్ళకు కూడా దీని ఎనర్జీ లెవెల్స్ యాడ్ అవుతాయి. జనాకర్షణ అంటే అర్థం ఏంటంటే సాధకుని సకల జనులు చూడగానే ఆయనకు సమ్మోహన పరచబడి ఆయనకు భక్తితో ప్రణమిల్లేటట్టుగా
ఆకర్షింపబడడానికి ఉపయోగపడుతుంది. 13వది పుష్టి హారతి. ఒక కప్పులో గంధం పొడి వేసి దాని మీద 5 కర్పూర బిళ్ళలు పెట్టి హారతి ఇవ్వడం. ఇది పుష్టి అంటే ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ఆయుష్కు సంబంధించిన పుష్టి. పుష్టి అంటే అర్థం ఏంటి? పరిపూర్ణమైన పూర్ణత్వాన్ని ప్రసాదించేది, ఎక్కడ కూడా ముక్కబోనట్టుగా, ఎక్కడ కూడా తరగనటువంటి దాన్ని పుష్టి అంటారు. దానికి ప్రతీక. 14వది తుష్టి హారతి. ఒక కప్పులో విభూతి పొడి పోసి దాని మీద 5 కర్పూర బిళ్ళలు పెట్టి హారతి ఇవ్వడం. పుష్టి అంటేనేమో పూర్ణం, తుష్టి అంటేనేమో అనుభవించడానికి యోగ్యమైంది. ఇప్పుడు తింటారు, అరగదని బాధపడతారు, తాగిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారు. అలా కాదు, ఏ జీవుడి లోపల తుష్టి ఉందో వాడు ఏం తిన్నా అది అరిగించుకుంటాడు, శరీరానికి వంట పట్టించుకుంటాడు, మళ్ళీ తినగలుగుతాడు. తుష్టి సమృద్ధికరమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ తుష్టి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఏమి తాగినా ఏం తినా ఆయనకు రియాక్షన్ అయితే లేదు, ఇన్ఫెక్షన్ అయితే లేదు. ఈ తుష్టికి సంబంధించినటువంటి హారతి. 15వది శాంతి హారతి. ఒక కప్పులో ఎర్రచందనం పొడి వేసి దాని మీద 5 కర్పూర బిళ్ళలు పెట్టి హారతి ఇవ్వడం. ఇది సకల జనులకు శాంతిని ప్రసాదించేది, జగదంబను కూడా శాంతిగా ఉంచేది. 16వది భూత ప్రేత నివారణ హారతి. ఒక కప్పులో తెల్ల ఆవాలు పోసి దాని మీద 5 కర్పూర బిళ్ళలు పెట్టి హారతి ఇవ్వడం. ఇది భూత ప్రేత నివారణ హారతి. ఇది సంసారికులకు ఉపయోగపడేది. 17వది పితృదోష నివారణ హారతి. ఒక కప్పులో నల్ల నువ్వులు పోసి దాని మీద 5 కర్పూర బిళ్ళలు పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వడం. 18వది గ్రహశాంతి హారతి. ఒక కప్పులో నవధాన్యాలు పోసి దాని మీద 5 కర్పూర బిళ్ళలు పెట్టి హారతి ఇవ్వడం. ఇది నవగ్రహాలను పసిపిల్లలతో మొదలుకొని 1 సెకండ్లో చనిపోతాడన్న వాళ్లకు దశలు మారుతూ ఉంటాయి గ్రహాలలో. ఉచ్చ నీచ స్థితులు, పాపగ్రహ శాపగ్రహ సంచార గోచార స్థితిని బట్టి సాధకుడి యొక్క భ్రమణం జరుగుతూ ఉంటుంది. అక్కడ గ్రహాల భ్రమణాన్ని బట్టి ఇక్కడ జీవుడి భ్రమణం జరుగుతూ ఉంటుంది. ఈ హారతిని చూసి దండం పెట్టుకోవడం వలన, ఈ హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారిని చూడడం వలన ఆ జీవుడికి గ్రహాలు ఎప్పుడు కూడా సక్రమంగా నడుస్తూ ఉంటాయి. 19వది శ్రీ హారతి. శ్రీ అంటే లక్ష్మి. ఒక గిన్నెలో బియ్యం పోసి దానిపైన స్వాస్తిక్ చిహ్నం రాసి ఆ గుర్తు మీదుగా వక్కలు పెట్టి వాటిపైన ఒక్కొక్క వక్క మీద ఒక కర్పూర బిళ్ళ పెట్టి హారతి ఇవ్వడం. ఇది అన్నిటికన్నా గొప్పది. దీనివల్ల 14 ఎనర్జీ లెవెల్స్ ఆ జీవుడి లోపల డౌన్లోడ్ అవుతాయి. 20వది దుష్టశక్తి నివారణ హారతి. ఇది జీవుడికి ఉండేటటువంటి ఆంతరంగిక దుష్టశక్తులు 3 ఉంటాయి. అదేంటి? మనో, బుద్ధి, అహంకారములు. ఇవి దుష్టశక్తులు, చిత్తవృత్తములు అని చెప్తారు యోగంలో. ఈ శక్తులను అణిచివేస్తూ సమాజంలో ఉండేటటువంటి దుష్టశక్తులను కూడా అణిచివేయడానికి ఈ హారతి ప్రతీక. 9 నిమ్మకాయలను నిలువుగా కోసి కొన్నింటికి పసుపు రాసి కొన్నింటికి కుంకుమ రాసి వాటన్నిటిని ఒక పళ్ళెంలో పెట్టి ఒక్కొక్క నిమ్మ దొప్ప మీద 3 కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించి అమ్మవారికి ఇవ్వడం. 21వది శక్తివర్ధక హారతి. ఒక కొబ్బరికాయకు మొత్తం గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ముద్ద కర్పూరం పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వడం. ఆ కొబ్బరికాయ యొక్క పిలక భాగం ఏదో జుట్టు భాగం ఉంది అమ్మవారి వైపు పెట్టి హారతి ఇవ్వడం. ఇది శక్తివర్ధకమైన హారతి. మనలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, పంచభూతాలు. పంచభూతాలతోనే ఈ శరీరం నిర్మాణం జరిగింది. అందులో ఏ ఒక్క భూతగణ శక్తికి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిందనుకోండి, ఫస్ట్ చక్రాస్ డౌన్ అవుతాయి. చక్రాస్ డౌన్ అవ్వడం వలన శరీరంలో వీర్యోత్పత్తి పుష్టికరంగా జరగదు. దీనికి ఏంటి కారణం? శక్తివర్ధకం లేకపోవడం. పంచభూతాల యొక్క తత్వం మనలో పరిపూర్ణంగా ఉంటే, చక్రాస్ పరిపూర్ణంగా యాక్టివేట్లో ఉంటే, చక్రాస్ గుండేటటువంటి చైతన్యం యాక్టివేట్లో ఉంటేనే పుష్టికరమైనటువంటి వీర్యం మనలో ఉత్పన్నమైతే పూర్ణత్వంలో ఆలోచించగలుగుతాడు, పరిపూర్ణంగా దర్శించగలుగుతాడు. అది దైవాన్నైనా సంసారంనైనా ఇదేన్నైనా. ఎప్పుడైనా వీర్యలోపం జరిగిందనుకోండి, దేన్ని కూడా ఆయన కరెక్ట్ అనాలిసిస్ చేయలేడు, చదివింది గుర్తుండదు, ఏదన్నా చేయాలన్నా పరిపూర్ణంగా చేయలేడు. కారణం శరీరంలో ఉండేటటువంటి మూల చైతన్యం కరెక్ట్ లేకపోవడం. మన శరీరంలో మూల చైతన్యం ఏదయ్యా అంటే వీర్యమే, ధాతు. 22వది దైవశక్తి వశీకరణ హారతి. ఇది అద్భుతమైంది. ఏ సాధకుడైనా ఆయన కొలిచేటటువంటి దైవం తనకు అనుకూలంగా ఎప్పుడు ఉండి తను పిలవగానే పలకాలంటే ఈ హారతి ఇవ్వాలంట. ఏమిటి దైవశక్తి హారతి? దైవశక్తి వశీకరణ హారతి. బూడిది గుమ్మడికాయను అడ్డంగా కోసి దానికి ఒకదానికి పసుపు రాసి ఇంకొక దాని కుంకుమ రాసి దాని మీద స్వాస్తిక ఆకారంలో కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వడం.
ఈ హారతిని చూసిన వాళ్లకు వాళ్ళ కులదేవతలు, ఇష్టదేవతలు, వంశదేవతలు, పరంపర దేవతలు, మూల దేవతలు, దీక్షా దేవతలందరూ కూడా అనుగ్రహించడానికి ఇది ప్రతీక. 23వది దేవతా ప్రీతికర హారతి. ఇది దేవతా ప్రసన్నమయ్యేటటువంటి రాసగుమ్మడికాయను నిలువు కోసి దానిలో ఉన్న విత్తనాలన్నీ లోపలి భాగంలో ఉండే గుజ్జంతా తీసి ఒకదానికి పసుపు రాసి లోపలిగా, ఒకదాని కుంకుమ రాసి లోపల, దాంట్లో 27 కర్పూర బిళ్ళలు 3 పసుపు కొమ్ములేసి అమ్మవారికి హారతి ఇవ్వడం. ఇది ఒక రకమైన హారతి, అద్భుతంగా ఉంది ఇది. 24వది భూతబలి హారతి. అన్నములో కుంకుమ కలిపి 9 ముద్దలుగా కట్టి వాటిపై నెయ్యితో ముంచినటువంటి పువ్వొత్తిని వేసి ఒక పాత్రలో పెట్టి హారతి ఇవ్వడం. ఇది భూతబలి. మనకు పంచభూతాలు తెలుసు, వాడుకలో ఉన్నాయి కాబట్టి 18 శక్తిపీఠాలని ప్రమాణంగా ఎట్లా చెప్తారు, అట్లా పంచభూతాలు అంటారు. కానీ పంచభూతాలుగా మనకు 18 భూతాలు ఉన్నాయి. ఏకభూత, ద్విభూత, త్రిభూత, చతుర్భూత, పంచభూత, ఇది వరకు మనకు తెలుసు. కానీ షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, త్రయో, చతుర్దశ, పంచదశ, షడ్దశ, దశ, అట్లా 18 భూతాలు ఉన్నాయి మనకు. ఆ అష్టాదశ భూతముల యొక్క శాంతి కొరకై ఈ భూతబలి హారతి. 25వది పంచభూత బలిహారతి. టెంకాయ కొట్టి 2 భాగాలుగా చేసి అందులో 2 లవంగాలు, యాలకులు వేసి నెయ్యి పోసి పువ్వొత్తి వేసి వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వడం. ఈ పంచభూతాలు మనకు అనుకూలంగా ఉండడానికి, మన శరీరం పంచభూతాలతో కలిసి నడవడానికి ఉపయోగపడేటటువంటిది. దీంట్లో పంచప్రాణ సంరక్షణమైనటువంటి కేంద్రీకృతమైన దర్శనం కూడా ఉన్నది. 26వది శాంతి సంవర్ధక హారతి. ఒక పాత్రలో పాలు పోసి దాని మీద పువ్వొత్తి వేసి దీపం వెలిగించి ఇవ్వడం, సర్వశాంతులకు ప్రతీక. 27వది ఆయుర్వృద్ధి హారతి. ఒక పాత్రలో తేనె పోసి దాని మీద పువ్వొత్తి వేసి నెయ్యితో దీపం వెలిగించి ఇవ్వడం. దీనివల్ల ఆయుర్వృద్ధి పెరుగుతూ ఉంటుంది. 28వది నవసిద్ధి హారతి. నవసిద్ధి హారతి. ఒక పాత్రలో నవరత్నాలు పోసి వాటిపై దీపం పువ్వొత్తితో వేసి వెలిగించి ఇవ్వడం. ఇది నవనిధి అంటే అర్థం ఏంటంటే జీవుడికి 9 రకాలైన సంపదలు ఉంటాయి, వాటిని నిధులు అంటారు. ఆ నవనిధులను, నవసిద్ధులను అతని శరీరానికి ఆకర్షింపజేసుకోవడానికి ఇచ్చేటటువంటి హారతి. హారతిని తీసుకునేటటువంటి దైవానికి కూడా నవనిధులు, నవసిద్ధులు ఉంటే వచ్చేటటువంటి సాధకుడికి, భక్తుడికి తొందరగా కోరికలు నెరవేరుతాయని దీని యొక్క ప్రతీక. 29వది ధనయోగ హారతి. 108 ప్రస్తుతం వాడుకలో ఉన్న ఒక్కొక్క రూపాయి కాసులను ఒక పాత్రలో వేసి వాటిపై పువ్వొత్తితో వేసినటువంటి దీపం వెలిగించి హారతి ఇవ్వడం. 30వది వంశవృద్ధి హారతి. దీన్ని ధాన్య దీపం అంటారు. ధాన్యం పోసి ధాన్యం మీద పువ్వొత్తి వేసి దీపం వెలిగించి ఇవ్వడం. 31వది వీర్యవృద్ధి హారతి. దీన్ని అన్నదీపం అంటారు. అన్నపు రాశి మీద దీపం వెలిగించి హారతి ఇవ్వడం. 32వది పుష్టి హారతి. ఫలదీపం అంటారు. పండ్ల మీద దీపం వెలిగించి హారతి ఇవ్వడం. 32వది పుష్టి హారతి. దీని ఫలదీపం అంటారు. పండ్ల మీద దీపం వెలిగించి ఇవ్వాలి. 33వది తుష్టి హారతి. పుష్పదీపం అంటారు. పువ్వుల మీద దీపం వెలిగించి ఇవ్వాలి. అందులో శాస్త్రీయమైనటువంటి పుష్పాలు, ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో శాస్త్రీయమైనటువంటి ఫలముల మీద మాత్రమే దీపం వెలిగించి ఇవ్వబడుతుంది. ఇవి పుష్టి, తుష్టికి సంబంధించినవి. 34వది యశోహారతి. పత్రదీపం. కొన్ని విధములైనటువంటి పత్రములను సేకరించి ఎప్పటికెప్పుడు నిత్యనూతనంగా వెండి పాత్రలో పత్రాలు వేసి, అనగా ఆకులు పెట్టి ఆకుల మీద దీపం వెలిగించి ఇవ్వడం. దీనివల్ల యశస్సు సంప్రాప్తమవుతుంది. హారతిని స్వీకరించేటటువంటి దేవతకు యశస్సు, ఆ హారతిని ఇస్తున్నప్పుడు చూసేటటువంటి భక్తులకు యశస్సు. 35వది ధర్మహారతి. దీని జడహారతి అంటారు. 9 రకాల వేర్లు ఉంచి ఆ వేర్ల మీద నెయ్యితో వేసినటువంటి దీపం వెలిగించి ఇవ్వడం. ఆ 9 రకాల వేర్లు ఏంటన్నది శాస్త్రీయమైనటువంటి మూలకాలను అనుసరించి మనలో ఉండేటటువంటి నవనాడి కేంద్రకంగా వేర్లను తీసుకొని ఆ వేర్లతో ఇస్తారు. ఇవి కొన్ని మూలాలను సంబంధించినటువంటి వేర్లు. లైవ్లో చెప్తే వాడుకుంటారని చెప్పట్లేదు. 36వది ఇంద్రజాల హారతి. దీన్ని నవరత్న హారతి అంటారు. నవరత్నాలు వెండి పాత్రలో వేసి దానిపై దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వడం. ఇంద్రజాల హారతి వలన జీవుడికి ఏమైనా చేతబడులుంటే పోతాయి. మహేంద్ర మంత్రజాలం ప్రకారంగా 776 రకాల తంత్ర విద్యలు ఉన్నాయి చేతబడికి సంబంధించి. ఎవరికైనా
భూత ప్రయోగం చేసి, ప్రేత ప్రయోగం చేసి, మంత్ర ప్రయోగం చేసి, ఓషధి ప్రయోగం చేసి, రత్న ప్రయోగం చేసి, సూత్ర ప్రయోగం చేసి జీవుడి యొక్క జీవన అస్తిత్వాన్ని స్తంభింపజేసేటటువంటి ప్రక్రియలు. అటువంటి 700 రకాల ఇంద్రజాల శక్తులని పోవడానికి ఈ హారతి. అక్కడ హారతిని స్వీకరించేటటువంటి అమ్మవారికి ఇటువంటి ఇంద్రజాలికమైనటువంటి కళలను పునఃచైతన్యపరిచి వచ్చేటటువంటి సాధకులను అనుగ్రహించడానికి ప్రేరణ. 37వది పాంచభౌతిక హారతి. పంచలోహాలు ఒక మట్టి పాత్రలో వేసి, మట్టి పాత్రలో వేసినటువంటి పంచలోహాల మీద పువ్వొత్తితో వేసిన నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వడం. దీన్ని శరీరానికి సంబంధించిన నెగిటివిటీస్ అని పోగొట్టి శరీరాన్ని పటుత్వపరచడానికి ఇచ్చేటటువంటి హారతి. 38వది రుద్రభైరవ హారతి. ఒక పాత్రలో 18 రుద్రాక్షలు వేసి, ఆ రుద్రాక్షలు ఒక ముఖంతో మొదలుకొని 18 ముఖాల వరకు రుద్రాక్షలు పెట్టి మట్టితో చేసిన ప్రమిదలో పువ్వొత్తేసి దీపం వెలిగించి ఇవ్వడం. ఇది భైరవుని యొక్క ఆకర్షణ ప్రతీకగా పనిచేసి ఆ సాధకుని కూడా భైరవ కళలతో పరిపూర్ణం చేసేటటువంటి హారతి. 39వది వసుంధర హారతి. పుట్టమన్నుతో చేసిన దీపాలను 9 ఒక పాత్రలో వేసి పువ్వొత్తి వేసి వెలిగించి ఇవ్వడం. దీని కేంద్రకంగా భువిగర్భంలో పుట్టినటువంటి ఓషధులను, అన్నమును, భోజనాలను స్వీకరించగా సాధకుడికి ఆరోగ్యకరంగా, ఆయుర్వర్ధకంగా మారడానికి ప్రతీక. 40వది పంచబ్రహ్మ హారతి. గోవు పేడతో చేసిన దీపాలు 9 దీపాలు ఒక పాత్రలో పెట్టి ఇవ్వడం. దీనివల్ల అమ్మవారిని పంచబ్రహ్మ సమన్వితమైనటువంటి పుచ్చబ్రహ్మ స్వరూపిణిగా ఆవాహన చేసే ప్రక్రియ. తద్వారా ఆ తల్లి దివ్యమేధో శక్తి సంపన్నురాలై వచ్చే వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదించాలని, చూసేటటువంటి సాధకులు కూడా బ్రహ్మజ్ఞానులై విరాజిల్లాలని ప్రతీక. 41వది పంచతన్మాతృక హారతి. పంచామృతాలు కలిపినటువంటి ద్రవ్యమును వెండి పాత్రలో వేసి నెయ్యితో వేసిన పువ్వొత్తి వేసి వెలిగించి ఇవ్వడం. ఇది పంచప్రాణ సంరక్షణార్థంపై పనిచేస్తుంది. 42వది వీర్యధర్మ హారతి. అరటిపండు ముక్కలను 9 కోసి వాటి మీద నెయ్యితో వేసిన పువ్వొత్తులు వేసి హారతి ఇవ్వడం. ఇక్కడ వీర్యధర్మ హారతి అంటే ఒకే ఒకటి, ఇది ప్రాణశక్తికి సంబంధించింది. వీర్యం అంటే పురుషుల నుంచి వచ్చేటటువంటి జిగట ద్రవం కాదు. వీర్యధర్మ హారతి అంటే ప్రాణాన్ని ప్రొటెక్ట్ చేసేది, సౌల్ ప్రొటెక్టింగ్ హారతి ఇది. 43వది వాక్శుద్ధి హారతి. దీన్ని సత్యజ్యోతి హారతి అంటారు. అంటే జగదంబ ముందుకొచ్చి ఎవరైనా అమ్మా అని పిలిస్తే ఆ వాక్కు ఫలించడానికి, అమ్మా నాకు అప్పులు పోవాలని ఆ జీవుడు పలకగా ఆ వాక్కును ఆ తల్లి స్వీకరించడానికి కేంద్రీకృతమైన హారతి ఇది. బియ్యపు పిండిని ఆవు పాలతో తడిపి 9 జ్యోతులు చేసి వెండి పాత్రలు పెట్టి పువ్వొత్తి వేసి నెయ్యితో వేసిన హారతులు అమ్మవారికి ఇవ్వడం. 44 ఏకహారతి. ఇది పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి జగదంబ యొక్క ప్రతీక, ఒకే ఒత్తితో ఏకహారతి. 45 ద్విహారతి, శివశక్తి స్వరూపం. 46 త్రిహారతి, త్రిమూర్తి, త్రిమాత, త్రికాల, త్రిగుణ స్వరూపమైన హారతి. 47 చతుర్హారతి, చతుర్వేద స్వరూపమైంది. 48 పంచహారతి, పంచప్రాణ సంరక్షణం, పంచభూత పంచబ్రహ్మ స్వరూపమైంది. 49 షట్ హారతి, షడ్వర్గ శాంతి నివారణమైనది, షణ్ముఖ స్వరూపమైనటువంటి హారతి. 50వది సప్తహారతి, సప్త ఋషి, సప్తస్వర, సప్తధాతు, సప్త జీవనది, సప్తఖండ, సప్త ఊర్ధ్వ, సప్త అధోలోక ప్రతీకమైనటువంటి హారతి. 51వది అష్టహారతి, అష్టలక్ష్మి స్వరూపం, అష్టదిక్కులకు, అష్టదిక్పాలకులకు, అష్టవిధమైనటువంటి దేవతా గణశక్తులకు ప్రతీక. 52 నవహారతి, నవబ్రహ్మ స్వరూపం, నవగ్రహ శాంతి, నవజాత నాడీమండల స్వరూపం, నవనిధి స్వరూపం, నవదుర్గ స్వరూపం, నవరంధ్రముల యొక్క స్వరూపమైనటువంటి హారతి. 53 నాగహారతి, సర్పదోష నివారణార్థంపై జీవకుండలిని స్వరూపమైనటువంటి హారతి. దీని ధారణ హారతి అని కూడా అంటారు. 54 నందిహారతి, నంది పురుష సంయోగ సిద్ధి స్వరూపమైనది, శివప్రీతికై ఇచ్చేటటువంటి హారతి. 55 కామధేను హారతి, స్త్రీ సంయోగ సిద్ధి స్వరూపమైనది, మోక్షప్రాప్తికై ఇచ్చేటటువంటి హారతి. 56 సింహహారతి, సర్వత్రా విజయం, అఖండ రాజయోగ ఫల ప్రసాదితముకై పూర్ణ చైతన్య వికాసానికై ప్రతీకమైనది. 57 అశ్వహారతి, పరిపూర్ణమైనటువంటి పుష్టి,
సుదీర్ఘమైనటువంటి ఎదుగుదలకు ప్రతీక, విజయానికి ప్రతీక. 58 గజహారతి అఖండ లక్ష్మి యోగము కొరకై యశోజ్ఞానం పూర్ణజ్ఞానం పరిపూర్ణమైనటువంటి శౌర్య ప్రతాపాలకు ప్రతీక. 59 మత్స్యహారతి పూర్ణ ఐశ్వర్యం విజ్ఞాన సూత్రం పరిపూర్ణమైనటువంటి ధర్మానికి ప్రతీక. 60 కూర్మహారతి సుస్థిరమైనటువంటి దైవసిద్ధి పూర్ణత్వ సిద్ధికి ప్రతీక. 61 త్రిశూలహారతి కాలధర్మ వశీకరణ సంభూతమైనది దేవతా ప్రీతికై ఇచ్చేది. 62 శంఖహారతి ఇది శబ్దవాచక దృశ్యధర్మాన్ని నవసిద్ధి స్వరూపకంగా శివప్రీతి లక్ష్మీప్రీతికై ఇచ్చేటటువంటిది. ఇందులో 63వది దక్షిణావృత శంఖహారతి, 64వది వామావృత శంఖహారతి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం నారాయణ శివ అనుగ్రహానికై ఇచ్చేది. 64వది మహాలక్ష్మి గవ్వల హారతి లక్ష్మీ గవ్వలు 108 పెట్టి దాని మీద పువ్వొత్తి వేసినటువంటి నెయ్యితో వేసిన పువ్వొత్తి వేసి హారతి ఇవ్వడం, దీన్ని శ్రీనిధి అంటారు. అష్టలక్ష్మి అనుగ్రహాలు కలుగుతాయి. 65 గోమతి చక్రాల హారతి శాంతి సౌమంగళ్యమైనటువంటి జీవన విధానాన్ని గడుపుటకు ఇచ్చేటటువంటి హారతి. 66 కల్పవృక్ష హారతి సర్వమనోవాంఛాలు త్రుటిలో సిద్ధించడానికి ఇచ్చేటటువంటి హారతి. 67 అక్షయపాత్ర హారతి అక్షయ సమానమైనటువంటి ఫలమును ప్రసాదించుటకు అమృత సిద్ధి యోగం కోసం ఇచ్చేది. 68 పూర్ణ కుంభ హారతి సర్వసమృద్ధి పరిపూర్ణమైనటువంటి జన్మతత్వాన్ని జీవుడికి ప్రసాదించేటటువంటిది. 69 సూర్యహారతి మనోపరివర్తనానికై పరిపుష్టికై ఇచ్చేటటువంటిది. 70 చంద్రహారతి మనకారకమైనటువంటిది శాంతికారకమైన సకామమైనటువంటి సంయోగం కొరకు. 71 నక్షత్రహారతి జీవుడి యొక్క భ్రమణ స్థితిని సద్గతిని పుణ్యస్థితిని ప్రసాదించడానికి 27 నక్షత్రాలను ఆయనకు అనుకూలంగా ఆశీర్వదించడానికి. 72 బిల్వహారతి లక్ష్మీ కటాక్షం ఈశ్వర అనుగ్రహం నారాయణ యొక్క అనుగ్రహం కొరకు. 73 నెమలి హారతి మయూర హారతి అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యమైన ఫలితాన్ని జీవుడి యొక్క ధర్మంలో యాడ్ చేసేది. 74 శుకహారతి అనగా చిలుక హారతి త్రికాల జ్ఞాన ఫలం ఇంద్రజాలికమైనటువంటి సిద్ధి బ్రహ్మజ్ఞానం కలిగించేటటువంటిది. 75 గరుడహారతి విశ్వ విజేతమైనటువంటి సిద్ధిని ప్రసాదించుటకు సర్వత్ర జయమును ప్రసాదించుటకు. 76 కుంభహారతి పరిపూర్ణమైనటువంటి సమృద్ధి జీవుడి యొక్క ధర్మంలో ఎప్పుడు కుంభవృష్టి కురిచేటటువంటి సిద్ధి. 77 యోని హారతి పరాత్పరి అయినటువంటి పరాభట్టారిక అంబికాదేవి యొక్క అనుగ్రహం కొరకు. 78 లింగహారతి పరాత్పరుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు నిర్వికారుడైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం. 79 అంగహారతి సకల ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధి కొరకు. 80వది అఖండహారతి సర్వోత్కృష్టమైనటువంటి ధర్మనిరతి కొరకు. 81 దర్పణహారతి సర్వభూత దయ కోసం సమస్త దేవతల అనుగ్రహం కోసం. 82 సర్వాంగహారతి ఆత్మార్పణమైనటువంటి సిద్ధి ఆత్మ సంయోగమైనటువంటి సిద్ధి దేవతా సాదృశ్యమైనటువంటి సిద్ధి కొరకు. 83 వింజామారలతో అమ్మవారికి పూర్ణ సిద్ధి కొరకు హారతి అఖండ రాజయోగ ఫలప్రాప్తికై. 84 ఛత్రం చక్రవర్తిత్వ సిద్ధి కొరకు. 85 చామరం పూర్ణత్వ సిద్ధియోగం కొరకు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ కొరకు. 86 దర్పణ సిద్ధి యోగం దర్పణ సిద్ధి దీపం ఆత్మదర్శన సంభూతమైన ఫలం. 87 మంత్రపుష్పహారతి మేధోసిద్ధికై ప్రసాదించేది. 88 మంత్రదండన హారతి వాక్కు సిద్ధి మనస్సిద్ధి బుద్ధి సిద్ధికై ప్రేరేపింపబడినది. 89 సాష్టాంగ నమస్కార హారతి సర్వధర్మ సమర్పణ సిద్ధికై ఇచ్చేది. 90వది శాంతివాచకం సర్వఫలదాయకమైనది. 91 గోపృష్ఠ దర్శన హారతి పరిపూర్ణ లక్ష్మి కటాక్షము కొరకు అష్టైశ్వర్యాల కొరకు ఇచ్చేది. 92 నందిముఖ దర్శనం ఈశ్వర అనుగ్రహం కొరకు సర్వదేవతా ప్రీతిదాయకమైనది. 93 నాట్యమయూరి హారతి ఇది సర్వసిద్ధులకు ప్రతీక. 94 గాన సమృద్ధికరమైనటువంటి హారతి ఇది పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కొరకు ఇచ్చేది. ఇక్కడ 94 హారతుల గురించి ఇచ్చారు. ఇందులో ఆరు హారతుల గురించి చెప్పకూడదు, దాని మీద ఉండేటటువంటి 8 హారతుల గురించి చెప్పకూడదు. అంటే 14 రకాల హారతుల గురించి లైవ్లో చెప్పకూడదు. అవి దేవతా రహస్యాత్మకమైనటువంటి హారతులు కాబట్టి చెప్పడం కుదరదు, ఏమనుకోకండి. ఇలా
ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి విజయదశమి వరకు ప్రతిరోజు సాయం సంధ్యా వేళల్లో 5 గంటలకు ప్రారంభమై 1 గంట 45 నిమిషాల అమ్మవారికి నిరంతరాయంగా 108 రకాల హారతులు చూయించి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రణమిల్లిన జీవుడు ఆయన అన్ని ధర్మాలలో పరిపూర్ణుడు. రాజయోగ ధర్మం, హఠయోగ ధర్మం, సన్యాసయోగ ధర్మం, తాపసిక యోగ ధర్మం, గృహస్థ యోగ ధర్మం, అన్ని యోగాలలో ఆయన పరిపూర్ణుడు అవుతాడు. ఇటువంటి హారతులు నా భూతో నా భవిష్యతి ప్రపంచంలో ఏ దేవాలయంలో ఈ హారతులు ఇవ్వలేదు. ఒక్క అంబాత్రయ క్షేత్రంలో మాత్రమే ఈ ఎక్స్పెరిమెంట్ని అమ్మవారిని నేను అడగగా, నా తపస్సుతో నా కసితో నేను అడిగాను. అది నా యొక్క బలుపు, నా పొగరు. ఏమడిగినంటే, ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి కైంకర్యాలు, ఉత్సవాలు అన్నీ చేస్తున్నారు. స్పెషల్ నేను ఏమైనా చేసేదానికి నాకు అనుగ్రహం ఇవ్వంటే 6 నెలలు సుదీర్ఘంగా నేను అనుష్ఠానం చేస్తే నాకు వచ్చిన దర్శనాలు ఈ హారతులు. ఒక్కొక్క మెటీరియల్, ఒక్కొక్క హారతి యొక్క రిఫ్లెక్టింగ్గా మనకు వచ్చేటటువంటి ధర్మం, దేవత మనకిచ్చేటటువంటి అనుగ్రహం అద్భుతం, అద్భుతం, అద్భుతం. షార్ట్కట్లో చెప్పాలంటే ఒక 100 చండీ యాగాలు చేసిన ఫలితం ఈ 108 హారతులతో వస్తుంది. ఇది సత్యం. ఎందుకంటే ఒక్కొక్క హారతి ఒక్కొక్క ప్రతీకమైంది, ఒక్కొక్క ప్రత్యేకమైంది. కాబట్టి ఈ హారతులను కండ్లారా చూసి ఇంతకుముందు చెప్పిన ఫలితాలన్నీ మీరు పొందండి. ప్రతిరోజు లైవ్ ఉంటుంది, హారతుల లైవ్ ఉంటుంది. రాలేని వాళ్ళు లైవ్లో చూడండి. వచ్చే వాళ్ళు ఇక్కేనే పీఠంలో 9 రోజులు ఉండి కేవలం ఆ హారతులు చూడని ఇంకన్నా వచ్చి 9 రోజులు కాలక్షేపం చేసి వెళ్ళిపోండి. సంసారంలో ఉన్నంతకాలం ఉంటే అది బంగివారిపోతుంది. మొత్తం అంతా గజ్జి అంటినట్లయితుంది. గజ్జి తెగులు. కొన్ని రోజులు ఇడవలే సంసారం, కొన్ని రోజులు ఇడిచి ముఖం తప్పించి ఇట్లా బతకాలి. ఎక్కడ బతుకుతావు? రోడ్ల మీద బతికితే బాజారోడ్ అంటారు, అడవిలో బతికితే బందిపోటు అంటారు, కొండల్లో బతికితే దొంగ అంటారు, పుణ్యక్షేత్రాల్లో బతికితే పుణ్యాత్ముడు అంటారు. అంతే. ఇటువంటి క్షేత్రాల్లో ఉండిపోవాలి. శ్రీశైలంలో ఉండండి, తిరుపతిలో ఉండండి, అక్కడ ఏదో అంత పెడతారు. ధర్మసత్రాలు ఉంటాయి. తిరుపతిలో అయితే వేంగమాంబ అన్నదాన సత్రంలో 24/7 మంచి భోజనం పెడతారు పుణ్యాత్ములు. అట్లా ఏదో పెట్టింది తినాలి, ఉండాలి, అంతే. అంబాత్రయ క్షేత్రంలో ఈ 9 రోజులు ఉన్న వాళ్ళ యొక్క జన్మలు పరమపావనమై వాళ్ళు తరిస్తారు. వాళ్ళు ఈ శరీరంతో బాధపడినా ఇంకొక జన్మ వాళ్ళకున్నా, ఇంకొక జన్మలో వాళ్ళు పుట్టాల్సి వచ్చినా తప్పకుండా సుఖ సమృద్ధికరమైన జీవితంలో పుడతారు. ఇది సత్యం. చూడండి, ఇప్పుడు మనం కష్టం అనుభవిస్తున్నాం ఈ శరీరంతో అంటే ఈ కష్టం ఇప్పటిది కాదు. పోయిన జన్మలో నువ్వు బ్యాలెన్స్డ్గా తెచ్చుకున్నది ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పుడు కష్టపడుతూ పూజలు చేస్తున్నావు కదా, ఈ పూజల ఫలితం ఒకవేళ నువ్వు ఎక్కువ డోస్ పెంచావనుకో, మనసుతో శరీరంతో కసరత్తు ఎక్క చేసావు, నిగ్రహంగా చేసావు, ఉన్నవి ఊడిపోతాయి. ఈ జన్మలో కొంత సుఖం అనుభవిస్తావు. తాత్కాలికంగా చేసావనుకో, ఈ చేసిన సాధన యొక్క ఫలం ముందుకు ట్రావెల్ అవుతుంది. చేసింది ఎక్కడ పోదు. ఈ జన్మలో నువ్వు కష్టం పడుతున్నావంటే అది ఇప్పటిది కాదు, వెనకటి తీసుకొని వచ్చినావు. మళ్ళీ ఆ జన్మలో పుణ్యం చేసి ఇప్పుడు ట్రావెల్ అయ్యేది కాదు కదా. అప్పుడు చేసి లేవు, బడపలాగా బతికినావు, బలుపుతోనో బతికినావు, అందుకే వెనుకొచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు గురుదేవా నాకు డబ్బులు వస్తలేవు, నాకు పనులు అయితే లేవు, వ్యాపారం అయితే లేవు, నాకు పైసలు ఉంటలేవు. ఇది సత్యం. రాముడు ఒక ప్రశ్న అడుగుతాడు వశిష్ఠుణ్ణి, గురుదేవా, ఆడి తప్పని హరిశ్చంద్రుడు పుట్టిన ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడిని నేను, ధర్మం కలలోలైనను వీడని వాడిని నేను, అంతటి సత్యాత్మమూర్తినైన నాకు ఈ సతి వియోగం ఎలా? చెప్తాడు రామచంద్ర, ఈ శరీరాంది కాదిది. ఇంతకుముందు నువ్వు వైకుంఠవాసుడవై ఉన్నప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ అక్కడ పొందినటువంటి కారణం. ఆ కారణం ఈ శరీరంతో వేదన. ఇప్పుడు తీసుకున్న ఈ సత్యవ్రత దీక్ష యొక్క ఫలితం వైకుంఠపురమును నువ్వు వెళ్ళిన తర్వాత దాని యొక్క మహిమ ఉత్తర జన్మలో నువ్వు యోగం అనుభవిస్తావు. అదే కృష్ణావతారం. అష్టభార్యలు కలకలలాడుతూ ఏమి సాహసాలు, ఏం విన్యాసాలు. పుట్టినప్పుడే వేసి పడేసిండు అందరినీ. శ్రీరామ అవతారంలో పొందిన పుణ్యఫలము కృష్ణావతారంలో పూర్ణము అనుభవించాడు. ఏకపత్ని వ్రతుడనై ఉన్న తర్వాత కూడా నాకు ఈ వియోగమేలా? ఇప్పుడు ఏకపత్ని వ్రతంలో ఉండి ఒక భార్యతో సుఖించక నువ్వు కష్టపడుతున్నది
ఈ జన్మలో పొందింది ఇంకొక జన్మ ఎత్తుతావు, అప్పుడు అష్టభార్యలతో భోగభాగ్యాలు అనుభవిస్తావు. చూడండి, భగవంతుడే తీసుకున్నాడు బ్యాలెన్స్డ్ క్రెడిట్ డెబిట్ 2 కార్డులు వాడాడు. మనం కూడా వాడతాం, అందుకే బాధపడకూడదు. వచ్చాము ఏదో చేసి చచ్చిపోవాలి, ఏం చేయకుండా చచ్చిపోతే మళ్ళీ కారణం. మొన్న ఒక ఆయన వచ్చాడు, అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సస్తే సమాధానం వచ్చినట్లా తీరినట్ల కాదు, మళ్ళొక జన్మ ఎత్తి ఓన్ అప్పు తీరువలే. ఓన్ ఇంటి ముందర కుక్క వైపు పుడతావో ఓన్ పీతిలో పురుగు వైపు పుడతావో తెలియదు. అందుకే కష్టపడి ఓన్ అప్పు తీర్చి చచ్చిపో. ఇప్పుడు అప్పు కట్టు, మరుసటి రోజు చచ్చిపో. సచ్చి ఏం గొప్పతనం, ఓన్ రుణంలో పోతావు నువ్వు. ఓన్ రుణం తీర్చుకోనిక మళ్ళీ పుట్టాలి, ఓనికి ఊడిగం చేయాలి నువ్వు. ఒకటి, భార్య ఉంది, వయసుతో ఉన్న అమ్మాయి. ఇప్పుడు అన్నీ బాగుండి విడాకులు తీసుకుంటామంటేనే మెయింటెనెన్స్ కేసు వేస్తాడు లాయర్. చేసుకున్న తప్పుకు మెయింటెనెన్స్ కేసు వేసాడు, ఆమెకి ఏమని ఇయ్యమంటాడు. వయసుతో ఉన్న భార్యని నిర్దాక్షిణ్యంగా నీకు తెలిసి తెలియక నువ్వు చేసిన తప్పులకు బరి అయి నువ్వు చని ఆమెను అనాథం చేస్తే, చని అంటే చనిపోవడం, దేవుడు మెయింటెనెన్స్ కేసు వేస్తాడు. మళ్ళీ ఏ జన్మలో ఆమె రుణం తీర్చుకోవాలో నువ్వు. ఆమెకు ఆడపిల్ల అంటే ఒక పాప ఉంది, ఆయన చనిపోయిన ఆయనకు, ఆమెకు ఒక పాప ఉంది. ఆ పసిగందును అనాథాలు చేసి పోయినావు, నాన్న అని పిలుచుకుని అదృష్టం లేక చేసి చచ్చిపోయినావు. ఆ పిల్లకు రుణం తీరువాలి మళ్ళీ నువ్వు. మళ్ళీ అది కూడా ఎన్ని జన్మలే, అప్పులోనికో జన్మ, పెన్లంకో జన్మ, బిడ్డకో జన్మ. జన్మలు ఎవడు పెంచుకుంటున్నాడు ఈడ? అందుకే పునర్జన్మ రాకుండా ఉండాలంటే కొన్ని ఉంటాయి, వాటిని పాటిస్తే సరే ఈ జన్మ ఓన్, పోయేది పోతుంది, మళ్ళీ రాకుండా ఉంటే ఎట్లన్నా మళ్ళీ వస్తుంది, వచ్చే పంచాయితీ. అట్లా తెచ్చుకున్నవే ఈ మొహాలన్నీ. నవ్వుతావేంటి? ఇది సత్యమయ్యా, అసలైన జీవ బ్రహ్మైక్యవాదం ఇదే, అసలైన గురుబోధ తత్వ మూలం ఇదే, బోధలకు ఇదే చెప్తారు. చూడండి, నిన్న ఒక మాట చెప్తా. ఏ కోణంలో, ఏ గడియన, ఏ సందర్భంలో నేను సన్యాసినై నాకు ఈ వైరాగ్యం వచ్చిందో తెలియదు, కానీ ప్రపంచానికే ఒక మూలమకుటం మన క్షేత్రం. అద్దంలో ముఖం చూసుకున్నట్లు ఉంటారు ఆ ముగ్గురమ్మలు, మీకు తెలియదు. ఇట్లా అద్దంలో ముఖం చూసుకున్నట్లు ఉంటారు. కాకపోతే ఒక్కటి ఏంటంటే, నాకు కూడా అమ్మవారితో ఒకటి ఏం నచ్చుతలేదంటే, వచ్చినప్పుడే అమ్మవారు వరం చెయ్యిస్తలేదు. అదొక్కటే మైనస్ ఉంది. మస్తు అడుగుతా నేను, వాడు కడప దాటిపోయేటాలో కొన్ని పైసలు గురిపి అంట. అట్లయితే ఈ మందికి జర్రా అంటే అమ్మవారు ఎందుకో పోయిన రాగానే చెయ్యది, ఎందుకు ఇస్తలేదో నాకు అర్థం కాదు. చెప్పదు, ఆ మూలం చెప్పది. మస్తు అడుగుతా, పోంగనే నేనున్నా లేకున్నా ఇట్లా నిన్ను వచ్చి చూసిపోతేనే అందరికి బాగా కావాలని అడుగుతా. అయితే మంచిగా అందరికి బాగా అయింది, ఎవ్వరికి తక్కువ అయ్యలేదు, అందరికీ సంతోషమైంది. కానీ కొందరు ఓవర్ ఫ్రస్ట్రేషన్తో వస్తారు చూడు, అత్యాస, ఇప్పుడు కావాలి నాకు, ఇప్పుడే కావాలంటారు చూడు, ఆడొస్తుంది పంచాయతీ. ఆ ఆవేశం, అత్యాస బయట పోయి పోతిగా నాకు బాగా కాలేదు, పోతిగా నాకు మంచిగా కాలేదు, స్వామివారు నన్ను చూడపాయ్, నాకు మంచి చేయపాయ్ అంటారు. ఆ ఒక్క మనిషి వలన ఆయన చుట్టూరుతో ఉండే ఒక 5 మందికి పీఠానికి రావడానికి మనసు రాకుటేవా. వాళ్ళు వస్తే మనమేం స్వర్ణ కిరీటం పెట్టి తోలం, ఓళ్ళు వచ్చి నాకు వజ్రాల కిరీటం పెట్టారు, అమ్మకు బంగారు తాపడం పెట్టారు. జీవుడి యొక్క జన్మలో ఒక డాట్ పడకుండా చచ్చిపోతాడు. ఈ క్షేత్రంకి వచ్చిన వాళ్ళ ఈపులో గుద్ది తోలుతుంది అమ్మవారు, మీకు తెలియదు, అది నాకు తెలుసు. అది ఎవరెవరి కడపల కాలు పెడుతున్నారో వాళ్ళ ఈపులో ఒక ప్రింట్ వేసి తోలుతుంది ఇట్లా. అది ఏ క్షేత్రంలో రాదు, నాకు తెలుసు. అది నేను కూడా ఎన్నో క్షేత్రాలు తిరిగి వచ్చిన. ప్రతి సంవత్సరం దసరా తర్వాత 50-60 మందిని ఫ్రీ బస్సు పెట్టి యాత్రలు తీసుకుపోతా కదా, నేను చూసిన లైవ్. ప్రతి క్షేత్రంలో కాలు పెట్టి చూసిన. తిరుపతికి 5 సార్లు పోయినా, శ్రీశైలంకు 9-10 సార్లు పోయింట, బెజవాడ పోయినా, అన్ని క్షేత్రాలు తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నా? ఏ క్షేత్రాన్ని ఏ ఎనర్జీ లెవెల్స్తో డిపాజిట్ చేశారో ఋషులు చూద్దామని ఒక కసి. ఆ డిజైనింగ్ స్ట్రక్చర్, ఆ శిలాఖండములు, ఆ శిల్పశాస్త్రం, ఆ టెక్నాలజీ చూద్దామని పోతున్నా. ఆ దేవతా శక్తిని టెస్ట్ చేద్దామని పోతున్నా. అన్నిటికీ ప్రతీకగా దీన్ని కట్టాలని.
ఆశ కోసం పోను, అడపోయి మొక్కితే నాకేమన్నా వస్తుందేమో అని పోను. జస్ట్ సైంటిఫికల్లీ అండ్ స్పిరిచువల్ సైన్స్ టెక్నికల్ అనాలసిస్ అంతే నా నా పద్ధతి అది. ఇట్లా చూస్తున్నా అన్ని క్షేత్రాల అన్ని పుణ్యతీర్థంలో ఫలం ఇక్కడ దొరకాలనే చాలా టెక్నికల్గా మనం ఈ క్షేత్రాన్ని నెలకొల్పాం కాబట్టి ఆశావాద లోకానికి అద్దుండదండి. హరిశ్చంద్రుడు కూడా అమ్మవారిని అడిగిండు, అమ్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఈ రుణం పోయి, అంటే విశ్వామిత్రుడికి ఒక మాట ఇచ్చింటాడు, ఈ రుణం పోయి నా భార్య పిల్లలతో నేను బాగుండాలంటే అమ్మవారు చెయ్యలేదు, ఒక చిన్న తప్పు ఉంది కాబట్టి అనుభవిస్తే తప్ప వీనికి తెలియకూడదు అని చెప్పి పెండ్లాన్ని నమ్మిపించింది, కొడుకు నమ్మిపించింది, వాడు కూడా అమ్ముడబోయాడు. ఎవరు? హరిశ్చంద్రుడు. అంతవరకు ఎందుకు చూసిందంటే సోల్ ఎక్స్పీరియన్స్ కావాలి, బాడీ ఎక్స్పీరియన్స్ కావాలి, అంటే ఆయనకు తెలిసి రావాలి. తట్టు తాకితేనే బట్టు కడతారంట చూడవా, అట్లా అట్లా తను రియలైజ్ అవ్వాలి. తను రియలైజ్ అయ్యి స్వయం వ్యక్త అనుభవం పొందడానికి రాకుతాడు దేవుడు. రాగి 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 సంసిపోయినాక ఇంకా సాధ దాని ఉన్నగైనా దాన్ని తీసుకుంటాడు. ఇది సత్యం, బ్రహ్మ సత్యం. పోనీ దేవుడు నువ్వు పూజలు చేస్తుంటే నేను చూడట్లేదని కాదు, చూస్తుంటాడు. ఆయన చూడన్నాడు నువ్వు మాచరులో పడుకుంటావు, ఆయన చూడన్నాడు నువ్వు మట్టిలో పడుకుంటావు, ఆయన చూడన్నాడు నువ్వు చితి మీద పడుకుంటావు. నువ్వు బతికినవంటే ఆయన చూస్తున్నాడని లెక్క. సింపుల్ లాజిక్. ఆయన చూస్తున్నాడు, నువ్వు మొక్కేది చూస్తున్నాడు, నువ్వు చేసేది చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్, సోల్ కమ్ బాడీ ఎక్స్పీరియన్స్ అండ్ జన్మ అనుభవం కావాలని, అంతే, ఇంకేం లేదు. ఓకే, అందరికీ శుభాశీస్సులు. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు అద్భుతములు, అద్వితీయములు, అనంతమైనటువంటి చైతన్య ప్రపూర్ణములు ఆస్వాదించండి. ఇప్పుడు ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొని చచ్చిపోతాం, ఎనుకొస్తుందా? ఒక డాక్టరేట్ తీసుకొని చచ్చిపోతాం, ఎనుకొస్తుందా? వస్తుందా? కానీ జన్మ వెనుక ఏమొస్తుందో నాకు తెలుసు, ఏం తీసుకుపోతామో నాకు తెలుసు. ఈ రెండిటికి అర్థంగా ఒకటి ఉంటుంది, ఆ సత్యం ఇక్కడ దొరుకుతుంది, వచ్చి స్వీకరించండి, అంతే. ఇక్కడేం ఫీజులు ఉండవు, ఎంట్రీ ఫీజులు ఉండవు, ఎగ్జిట్ ఫీజులు ఉండవు. ఉన్నది పెడతాం, ఉప్పో పప్పో కాసి పోస్తాం. ఉన్నతోనే వండుకున్నామంట, బురజలన వండుకో, దుమ్ములన్న వండుకో, మాకు సంబంధం లేదు. ఉన్నదాంట్లో ఇమ్మడమంటాం, ఇమ్మడండి, అనుభవించండి, పోండి. మళ్ళీ వచ్చి మాకు పేర్లు పెట్టకండి. 2023లో ఒక కథనం జరిగింది. ఒక ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది. షీ ఈజ్ మెడిటేటర్. ఏదో ఒక స్వచ్ఛంద అంటే ఒక ధ్యాన కేంద్రంలో మెడిటేషన్ చేసేదాన్ని. ఆమె పేరు ధనలక్ష్మి. వచ్చి 9 రోజులు ఇడుంది. చివరి రోజు పోయేటప్పుడు బాత్రూమ్లు కరెక్ట్ లేవు, అన్నం కరెక్ట్ పెట్టరు, మమ్మల్ని ఎవరు రెస్పెక్ట్ చేయరు, రుద్రశూలం కాడ కూర్చునిస్తలేరు అని ఒక విధమైన కాంట్రవర్సీ క్రియేట్ చేసిపోయింది. అటువంటి భక్తులు రాకండి దయచేసి, అంతే కదా. శుభం, స్వస్తి.